నక్కలు, తోడేళ్లు, కోయిలలు, ఊరవిష్కెలు, ఎండ్రికాయలు, తొండలు, జంగవిల్లులు, ముంగిసలు, గోరింకలు, రామశిల్కలు ఇట్లా ఎన్నో జీవరాశులు అగువడకుంటా కాబట్టి అడవులు పోతం పెట్టుకుంటా పోతాంటే ఆఖరికి మనిషే మిగిలేటట్టుండు. రేపటి పోరలు వీటిని టీవీలో చూడాల్సిన కథ అయితుండొచ్చు. గిసొంటి ఆళ్ళ గివి ఒక్క కాడ అగుపడితే ఆ సంబురం అలాగుంటది కదా మళ్ళా. అది కుంభమేళ, ఇది తాబేళ్ల కుంభమేళ. వందలు కాదు, వేలు కాదు, 7 లక్షల తాబేళ్లు సముద్రం ఒడ్డుకు చేరుకున్నాయి. ఇంకా సుత బొచ్చడొస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం గహిర్మఠ బీచ్ కు 10-12 రోజుల సంధి మునుంబెట్టినాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్లంటారు. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాలకెళ్లి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసొస్తాయట పతేడు. నవంబర్ నుంచి మార్చి లోపటొచ్చి గుడ్లు పెట్టి పోతాయట. హగో కాళ్ళతోని పొక్కదోడి అండ్ల గుడ్లు పెడుతున్నాయి. ఒక్కొక్కటి 50 నుంచి 100 పెడతాయి. అవిటికి తక్లీఫ్ కాకుంటుంటానికి ఓ 3 నెలలు సముద్రంలా చేపల షికారు సుత బంద్ చేస్తారంటే సుడురిగా. లక్షల తాబేళ్లు ఒడ్డుకు చేరే వరకు టూరిస్టులు శితం పోతున్నారు చూస్తానికి. ఇంకో 3-4 లక్షల దాకొస్తుండొచ్చట. గిన్నిగనం ఒక్కపారి చూసుండరని తీన్మార్లకు పట్టుకొచ్చినాం గంతే.